మా గంజేహల్లి బడేసాహెబ్ తాతను దర్శించుకున్న హుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తాత దయ వల్ల అందరూ పంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు బంద్య నవాజు తదితర నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. सुबहानक रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। बड़े सावली की दूसरा दिन, फातिमा की दूसरा दिन, साहिब की दूसरा दीवान बड़े साहिब की दूसरा दिन, महाउस जुबानी की दूसरा दिन, बीरान पीर की दूसरा दिन, 1,80,000 पैमराल की दूसरा दिन। मन దగ్గర ఉండవు కదా తాత ఒక గంధం ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ప్రస్తుతం మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే, సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రతి ఒక్కరికి కూడా చేరుతున్నాయి. ప్రస్తుతం ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక నెల లోపల ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ నెలలో ఎలక్షన్స్లో తాత ఆశీస్సులు ఈ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన ఉండాలని, అదేవిధంగా రాబోయే వచ్చే 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉండాలని చెప్పి, ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి తాతని కోరుకోవడం జరిగింది. ఎంతో ఈ ఉరుసు ఎంతో ప్రముఖమైనది మన జిల్లాలోన. ఎందుకంటే దాదాపుగా రేపు ఉరుసుకు దాదాపు 1,00,000 మంది దాకా హాజరవుతారు. 3-4 లక్షల పైన హాజరవుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. నిజంగా కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఈ తాత యొక్క వంశపారంపర్య కుటుంబ సభ్యులైతే, ధర్మకర్తలైతే నిజంగా నేను అభినందిస్తున్నాను. తాత ఆశీస్సులు అందరిపై ఉండాలని, తాత ఆశీస్సుల వల్ల మన ప్రాంతం అయితేనేమి, మన రాష్ట్రం అయితేనేమి బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.